ఆ కోణాల వల్ల ఎలా శక్తి వస్తుంది, అవి కలువ ఆకారాన్ని ఎలా పొందుతాయి ఎప్పుడెప్పుడు, దీని మీద వ్యాస భగవానుడు అగ్నిపురాణంలో విశేషమైనటువంటి వ్యాఖ్య చేశాడు. కేవలం సర్వతోభద్రమంటపము అని దాని మీద ఒక పెద్ద ప్రకరణం. అంటే ప్రతిదాన్ని కలువ పువ్వుతో చెప్తారు. అంటే అయోమయావస్థ ఉండకూడదు. దేనికి ఏది అవసరమో దానికి తగినట్టు అది ఉండాలి. దాని యందు బలం ఉండాలి. అన్నిటి యందు బలం అక్కర్లేదు. ఓ పంది ఉందనుకోండి, దాని బలమంతా ముట్టికే కావాలి. ఆ మూతి చివరి భాగానికే దాని బలమంతా. మిగిలిన వాటికి దానికి కాళ్ళు అవి అంత బలం కాదు. దాని ముట్టి అపారమైన బలం, భూమిని కూడా తవ్వేస్తుంది. కుక్క ఉందనుకోండి, దాని దవడలు బలం, ఎముకని కూడా నవిలేస్తుంది. అంత బలం దవడది. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క దాని యందు బలాన్ని ఉంచుతాడు పరమేశ్వరుడు. ఎందుకంటే దాని వలన అది బ్రతుకుతుంది. ఇది క్రమ వికసనము అంటారు. ఈ క్రమ వికసనం చేయాలి అంటే, దాన్ని నిలబెట్టాలి అంటే, దాన్ని ఎప్పుడు ప్రళయం చెయ్యాలో తెలిసి ఉండాలంటే సావధానమూర్తి అయి ఉండాలి. అంటే పరమ ప్రశాంతంగా ఉండగలిగినటువంటి వాడై ఉండాలి. అసలు ఆ ప్రశాంతత లేనివాడు ఇవన్నీ చెయ్యలేడు. అందుకే సృష్టి, స్థితి, ప్రళయం ఈ మూడు చేసేటప్పుడు నేనే విధమైన ఉద్వేగముతో చెయ్యను. చాలామంది ఏమంటారంటే లయం చేసేటప్పుడు ఆయన చాలా కోపంగా ఉంటాడంటారు. తప్పు, అలా ఏం చేయడు. ప్రళయమునందు సంహారమునందు కూడా పరమేశ్వరుడు కారుణ్యమూర్తి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవం అక్కడే ఉంది. ఈశ్వరుడు సృష్టికర్తగా, ఈశ్వరుడు స్థితికర్తగా, ఈశ్వరుడు ప్రళయకర్తగా, మూడిటిగా కూడా ఆయన బహుకారుణ్యమూర్తి. ఆయన సృష్టి చేసేటప్పుడు పరమకారుణ్యంతో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఒక్కటే కారణం. ఒకడు శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడితే కదూ సృష్టి. ఇంకొక శరీరాన్ని ఎందుకు ఇస్తాడంటే, ఒక శరీరం ఇచ్చాను, పాడు చేసేసుకున్నాడు, దాంతో ఏం చేసుకోలేదు. కనీసం ఇంకో శరీరం ఇస్తాను, చేసుకున్న పాపపుణ్యాలు పోగొట్టుకుంటాడని ఇంకో శరీరం ఇస్తాడు. ఇంకొక శరీరం ఇవ్వడంలో అనుగ్రహం, ఇచ్చిన శరీరాన్ని నిలబెట్టడంలో అనుగ్రహం. అందుకే మీరు చూడండి, పరమేశ్వరుని యొక్క దయాస్వరూపం ఎక్కడుంటుందంటే, గత జన్మలలో చేసుకున్న పాపాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరావయవములలో దేనికైనా ఒక దానికి వైక్లభ్యమిస్తే తద్బలాన్ని ఇంకొక దాని యందు నిక్షేపించేస్తాడు, పట్టుకోవడానికి అవకాశం ఇస్తాడు. అందుకే అంధుడు కూడా జ్ఞానేంద్రియ శక్తి మిగిలిన వాటిల్లో ఎక్కువగా ఉండి జీవించగలుగుతాడు. పరమేశ్వరుని యందు ఆ కారుణ్యం ఉంటుంది. లయమునందు కూడా కారుణ్యమే. జ్ఞానంతో ఆయన్ని పొందేవాళ్ళు పొందుతారు సాధన చేసి. పొందలేకపోయినవాడు ఎన్నాళ్ళు ఇలా పడుంటాడు, ఎన్నాళ్ళు తిరుగుతాడు, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తుతాడు. కొంతకాలం మొత్తం సృష్టికి విశ్రాంతినిస్తాడు. అప్పుడు ప్రళయం అంటే తనలోకి తీసేసుకుంటాడు. తీసుకుని మొత్తం సృష్టి అంతా ఆగిపోతుంది, ఏం ఉండదు. అంటే మొత్తం జీవకోటికంతటికీ విశ్రాంతి కల్పిస్తాడు. అందుకే రాత్రి కాలమునందు విశ్రాంతినిస్తాడు. రాత్రి అందరికీ నిద్ర పడుతుంది. అందుకే స్వల్పకాలిక లయం అంటారు. దీర్ఘకాలిక లయము అంటే ప్రళయం. అందులో మొత్తం జీవకోటికి విశ్రాంతినిస్తాడు. తన యందే ఉంటారు, ఉండి విశ్రాంతి తీసుకుంటారు. ఈ మూడు చేసేటప్పుడు తాను శాంతమూర్తిగా ఉండి చేస్తాడు తప్ప ఈ మూడు చేసేటప్పుడు ఆయనలో ఉద్వేగం ఉండదు. ఉద్వేగం ఉంటే ఆయన అసలు చెయ్యలేడు. ఆ ఉద్వేగంతో చేసే పని అయోమయంతో ఉంటుంది. ఏం చేస్తున్నాడో తెలియదు. కంగారుగా చేసేటటువంటి వాడు ఓ క్రమంలో చెయ్యడు. మీరు ఇంకొకటి గమనించండి, కంగారుగా చేసిన వాడు చిట్ట చివర ఎక్కడ పెట్టానంటాడు. ఏదో ప్రధానమైన వస్తువు ఎక్కడ పెట్టాను ఇందాక అంటాడు. అది వాడి దగ్గరే ఉండదు, వదిలేస్తాడు. పరమేశ్వరుడికి ఆ ఉద్వేగం ఉండదు, ప్రశాంతమూర్తి. ఇది చెప్పడానికే ఆయన ఎంత ప్రశాంతమూర్తియో చెప్పడమే దక్షిణామూర్తి యొక్క తత్వం. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి స్వరూపాన్ని మీరు గమనిస్తే కుడి చేతి వైపు 2 చేతులు ఉంటాయి. దక్షిణామూర్తిలో కూడా మళ్ళీ భిన్న భిన్న స్వరూపాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పబడే స్వరూపం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను మీతో. కుడివైపు 2 చేతులు, ఎడమవైపు 2 చేతులు, 4 చేతులు 2 కాళ్లతో ఉంటాడు.
ఒకటే తల. 4 చేతులలో కుడి చేతి వైపు ఉన్నటువంటి 2 చేతులలో పై చేతిలో ఢమరుక ఉంటుంది. ఒక్కొక్కచో ఆ ఢమరుకాన్ని సర్పం చుడుతుంది. సర్పంతో చుట్టబడిన ఢమరుకాన్ని పట్టుకుంటాడు. ఆ సర్పం చుట్టుకుని వాలదు, ఇలా లేచి ఉంటుంది పైకి. పడగ ఇలా పైకెత్తి ఇలా నిటారుగా నిలబడుతుంది. తోక మీద నిలబడిన పాము ఉంటుందే, అలా ఢమరుకాన్ని చుట్టి నిలబడుతుంది ఇలా పాము. అది కుడి చేతిలో పైన ఉంటుంది. కింద చేతిలో ఇలా చిన్ముద్ర పట్టుకుంటాడు. ఎడం చేతిలో కింది చేతిలో పుస్తకాలు పట్టుకుంటాడు. పై చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు. ముఖం స్వాత్మారామం ముదితవదనం, చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. అసలు ఆ మూర్తి ముఖంలో చిరునవ్వు భావన ఉండాలి. ముఖం గంభీరంగా ఉన్న, ముఖంలో కొంచెం ఏదో పెద్ద అంత ప్రశాంతంగా ఉన్నట్టు లేకపోయినా అసలు అది దక్షిణామూర్తిగా ప్రతిష్టకి అయోగ్యం. అందుకే దక్షిణామూర్తి విగ్రహాన్ని ఎవరు పడితే వాళ్ళు చెక్కలేరు. ఒక దక్షిణామూర్తి విగ్రహాన్ని చెక్కడం అంటే అంత జాగ్రత్తగా చెక్కుతారు పరమేశ్వరారాధనం చేసి. ఎందుకంటే మూర్తిలో నవ్వు రావాలి. దాన్ని మీరు చూడగానే పసిపిల్లలు కూడా నించోగలగాలి వెళ్ళి. అంత ముదిత వదనం, అంత ప్రశాంతంగా ఉండాలి. అంత ప్రశాంతంగా ఉంటే తప్ప అది మీకు ప్రయోజనాన్ని ఇవ్వదు, ప్రశాంతతనివ్వదు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి మూర్తిని మీరు చూడండి, ఎంత ప్రశాంతంగా చిన్న నవ్వు నవ్వుతున్నట్టు ఉంటాడు. ఆ నవ్వు భావ ప్రకటన, అది శిల్పి యొక్క ఉపాసన చేత వస్తుంది మూర్తిలోకి. అలా 4 చేతులతో ఉంటాడు. ఉన్నప్పుడు ఆయనయే సృష్టికర్త, ఈ సృష్టినంతటినీ చేశాడు. సృష్టి ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ధ్వని నుండి వస్తుంది. శబ్దము సృష్టికి ఆధారం. శబ్దము లేకపోతే వెనక్కి వెళ్ళినట్టు, శబ్దం వస్తే ముందుకెళ్ళినట్టు. అక్కడ వరకు అర్థం చేసుకోండి చాలు. అంతకన్నా దాన్ని వ్యాఖ్యానం చేయాలి అంటే చాలా సమయం పట్టేస్తుంది. ఎక్కడైనా ధ్వని ఉంది అంటే స్థితితో కూడిన సృష్టి ఉంది అని గుర్తు. అంటే బహిర్ముఖులై నిలబడి ఉన్నారు అని గుర్తు. ఎక్కడ శబ్దం లేకుండా ఉంది అంటే వెనక్కి వెళ్ళారు అని గుర్తు. అంటే ధ్యానావస్థలో మూలం వైపుకి వెళ్ళిపోతున్నాడు. అన్నీ ఎట్నుంచి పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయో దాని వైపుకు వెళ్ళిపోతే వెనక్కి నడక అంటారు. దాన్ని 2 చేత సంకేతిస్తారు. 2 చేత వెనక్కి ఎడతారు. 3వది లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయం. ఇప్పుడు నేను చెప్పే మాటలు పతంజలి భాష్యం. 2 చేత వెనక్కి నడుస్తారు. కానీ లోకంలో ముందుకి నడవడానికి మాత్రం ఎప్పుడూ పనికొచ్చేటటువంటివి 7 ఉంటాయి. ముందుకు నడవడానికి పనికొచ్చేవి 5 జ్ఞానేంద్రియములు, మనస్సు, శరీరము. ఈ 7 కలిస్తే ముందుకు నడుస్తాడంటే అది చూస్తాడు, ఇది చూస్తాడు, అది వింటాడు, ఇది వింటాడు, బహిర్ముఖుడై ఉంటాడు. వీటన్నిటితో తెగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలంటే 2 చేత పెడతాడు. ఒకటి ప్రాణాయామం చేత పెడతాడు. ప్రాణాయామం సక్రమంగా ప్రాణాయామ ప్రక్రియ నేర్చుకున్నవాడైతే, ప్రాణాయామ ప్రక్రియ అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కూర్చోపెట్టి 15 నిమిషాలు ప్రాణాయామం చెయ్యండి అని చెప్పకూడదు. ఇప్పుడు ప్రాణాయామం చెప్పేటప్పుడు యోగం బాగా తెలుసున్న గురువు అని గుర్తు ఏమిటంటే నాడి చూస్తారు. నాడి చూసి నాడీ స్పందనాన్ని బట్టి వాళ్ళ శక్తిని లెక్క కట్టి ఇన్ని మాటలు ప్రాణాయామం చేయమని చెప్తారు. అంతకన్నా ఎక్కువ ప్రాణాయామం చేస్తే కాలంలో కొంతకాలానికి పిచ్చొస్తుంది. నేను పరమ యథార్థం చెప్తున్నా. తెలిసి తెలియక చేసి పిచ్చొచ్చిన వాడు ఉన్నాడు కాకినాడలోనే, తర్వాత తగ్గింది. కేవలం ప్రాణాయామం వల్ల వచ్చింది. అతి ప్రాణాయామం చేయకూడదు. శరీర శక్తిని దాటిన ప్రాణాయామం చేయకూడదు. అందరికీ సరిపోయే ప్రాణాయామం 3 మార్లే, ఎవరికైనా సరిపోతుంది. అందుకే 3 మాటలే. ఓం భూః, ఓం భువః, ఓం సుమః, ఓం మహః జనః తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం వెళ్ళిపోతుంది మంత్రం. 3 మాటలే చేయిస్తారు. 3 దాటితే మీకు శక్తి ఉండాలి తప్ప ప్రాణాయామం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కాబట్టి ప్రాణాయామం చేత వెనక్కి ఎడతాడు. వెనక్కి ఎందుకు ఎడతాడు అంటే ప్రాణాయామము మనసుని నిలబెట్టేస్తుంది. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే వెనక్కి వెడుతుంది. వెనక్కి వెడితే మూలం వైపుకు వెడుతుంది, ఆత్మ వైపుకు. ఉద్వేగంతో మామూలుగా ఊపిరి తీస్తే ముందుకెడుతుంది, యోగశక్తిగా మారుతుంది.
ధ్యానంలో. రెండవది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా. ఎన్నో శ్లోకాలు ధ్యానమే. మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే. ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల ప్రజ్ఞ గురువుకు ఉండాలి. అందుకే సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది. నాకు అంత బాగా జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు. ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో, శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది. ఎందరో ఉన్నారు అలా. శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధ్యానము చేత వెనక్కెడుతుంది మనస్సు. ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది. ఈ రెండూ వెనక్కి నడవడానికి సాధనాలు, 7 ముందుకి నడవడానికి సాధనాలు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మళ్ళీ ఆ రెండిటికి తేడా ఉంటుంది. చాలా సాధారణంగా ఏమంటారంటే ఆయన ధ్వని చేశాడండి అంటే శబ్దం చేశాడు, ఆయన శబ్దం చేశాడండి అంటే ధ్వని చేశాడు అనుకుంటారు. కాదు, తప్పది. శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. ఏమైనా నీకు చేత కాకపోతే చెప్పు, నేను కుర్చీ ఆ మధ్యలో వేసుకు చెప్పేస్తాను, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వినపడిన వాళ్ళకి వినపడుతుంది. శబ్దరాశి అంటే వేదం. శబ్దము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, అందరికీ కూడా అది ఉపయుక్తమవుతుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడే మాటల్లో ఒక అర్థం ఉంది. అర్థం ఉంది కాబట్టి మీరందరూ వింటున్నారు. అలా అర్థం ఉంటే దాన్ని శబ్దం అంటారు. అర్థం లేదనుకోండి దాన్ని ధ్వని అంటారు. పసిపిల్లలు పడుకొని ఊ ఉంగా ఆ అంటారు. మనం అన్వయం చేసుకుంటాం. చూడు, హూ హూ అని చేతులు ఎత్తుతోంది, ఎత్తుకొమ్మని అంటాడు. అసలు అలా అందుకు అందో లేదో ఎవరికి తెలియదు. వీడు అనుకుంటున్నాడు అంతే, సంతోషం కొద్దీ. తాతగారు అలా పెడుతుంటే ఆ మనవాడు చూసి ఆ ఆ ఆ అన్నాడు. చూడవే నన్ను ఎత్తుకోమని ఎలా అల్లరి చేస్తున్నాడో, మడిబట్టతో ఉన్నాను రా, ఇప్పుడు కాదు అంటాడు. ఈయనన్నది వాడికి అర్థమైందా, వాడన్నది ఈయన అర్థం చేసుకున్నాను అనుకున్నది నిజమో కాదో ఎవడికి తెలుసు. అది తెలియదు, అది ధ్వని అంటారు. అంటే అర్థం లేకపోతే ధ్వని కాకుండా అది అర్థ ప్రతిపాదకమైతే శబ్దం. అందుకే లోకంలో భయాన్ని ఉద్వేగాన్ని కల్పించేటటువంటి ధ్వనిని ఉత్పన్నం చెయ్యరు భారతీయ ధర్మంలో. అందుకే ఏ వాద్య పరికరం పడితే ఆ వాద్య పరికరాన్ని మ్రోగించకూడదు ఈశ్వర సమక్షంలో. కొన్ని చర్మ సంబంధమైనవి, తీగ సంబంధమైనవి, వాయు సంబంధమైనవి అవే మోగిస్తారు. వేణువు, మృదంగము, లేకపోతే వీణ, ఇటువంటివే మోగిస్తారు తప్ప పిడుగులు పడ్డం, మెరుపులు మెరియడం, ఇలాంటి ధ్వనులు వచ్చేటటువంటి వాద్య పరికరాలు భారతీయ సంగీత శాస్త్రమునకు సంబంధించినవి కావవి. అవి పాశ్చాత్య దేశాలకు సంబంధించినవి. వాళ్ళు భయోద్వేగాన్ని కల్పించేటటువంటి పరికరాలు వాడతారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ మనము వాడుతున్నాం. కాబట్టి అవి మనం వాడేవి కావసలు యథార్థానికి. కాబట్టి సృష్టి అంతా కూడా శబ్దంలోంచే ఉత్పన్నం అవుతుంది. ఇప్పటికీ బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదండి, మొదటి విస్ఫోటనంలోంచే సృష్టి ప్రారంభమైంది అని. కాబట్టి ఆ ఢమరుకం శబ్దం సృష్టికి ప్రతీక. సృష్టి అంటే ఏదో బోళ్ళంత మంది పుట్టేయడం కాదు.
ఈ పుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉండాలి. వాళ్ళు తరించడానికో మార్గం ఉండాలి. ఆ మార్గం ఉండాలంటే పరమశివుడు మోగించినటువంటి ఢమరుకలోంచి మాహేశ్వర సూత్రములు వచ్చాయి. అందులోంచే వ్యాకరణం వచ్చింది, అందులోంచి సృష్టి వచ్చింది. వ్యాకరణమును ఆధారం చేసుకుని సమస్తమైన వాంగ్మయం వచ్చింది. వాంగ్మయము తరించడానికి కారణమైంది. అందుకే ఇప్పటికీ వ్యాకరణం చెప్తే మడి కట్టుకుని ఒక్క శివాలయంలోనే చెప్తారు. శివాలయంలో వ్యాకరణ మంటపం అని ఒక మంటపం కడతారు. అందులో గురువుగారు మడి కట్టుకుని కూర్చుని శిష్యులకి నేర్పుతారు. మనకి ఒక 2 తరాల ముందు వరకు శివాలయాల్లో వ్యాకరణ మంటపాల్లో మడి కట్టుకుని గురువుగారు చెప్తుంటే వ్యాకరణం నేర్చుకున్నటువంటి పండితులు ఉండేవారు. తరువాతి కాలంలో పోయింది. కాబట్టి ఆ వ్యాకరణ మంటపం శివాలయంలో ఉంటుంది. ఈ ఢమరుకం శివుడి చేతిలో ఉంటుంది. అంటే సమస్త వాంగ్మయము సృష్టి ఆయన చేతిలోంచి వచ్చాయి. ఇప్పుడు ఈ చేతిలోంచి సృష్టి రావడం ఢమరుకం, శబ్దం ఉత్పన్నం అవడం. మరి పావు నిటారుగా నిలబడ్డం, పావు నిటారుగా నిలబడడం అనేటటువంటి దానికి అర్థం ఏమిటంటే కుండలినీ శక్తిని ప్రచోదనం చేయడం. అంటే ఏ శబ్దానికి కూడా దూరంగా తానుండి మౌనంలో వెన్నుపావును నిటారుగా ఉంచి లోపలే విశేషమైనటువంటి యోగశక్తి చేత కుండలిని కదుపుతారు. కదిపితే పైకి లేస్తుంది, ఊర్ధ్వముఖ చలనం చేస్తుంది. అది చలనం చేసినప్పుడు ఇక ఈ శబ్దాలేమీ ఉండవు. అది బిసతంతు తనీయసి అని తామర తూడులోంచి పైకెక్కినట్టు పైకెక్కుతుంది. పైకెక్కి అది చివరికి ఎక్కడికెడుతుందంటే సహస్రారంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగ దర్శనం చేస్తూ యోగి అమృతధారల చేత తడిసిపోతాడు. ఆ అమృతధార చేత తడిసిపోయేటటువంటి తత్వానికి గుర్తు నిలబడినటువంటి పాము. అందుకే భారతీయ యోగశాస్త్రంలో పాము 2ంటికి సంకేతం. ఒక పాము పాడైపోవడానికి గుర్తు, పాము కాటు పాడైపోవడానికి గుర్తు. నిలబడినటువంటి పాము ఊర్ధ్వముఖ చలనానికి గుర్తు. అందుకే మీకు భారతీయ ధర్మంలో ఏ దేవతకి కూడా పాముతో సంబంధం లేకుండా ఉండడు. మీరు చూడండి, కృష్ణుడికి పాము శంకరాభరణము అని పాము పరమశివుడికి ఆభరణం. విఘ్నేశ్వరుడికి పాము యజ్ఞోపవీతం, నాగ యజ్ఞోపవీత ధారిణం అని విష్ణువు శేషశయనం. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి నెమలికి పాము చుట్టుకుని ఉంటుంది. ఈ పాము దేనికి గుర్తు అంటే అమృతత్వం వైపుకి తీసుకెళ్లడానికి గుర్తు. ఈ సృష్టిలో ఈ వాంగ్మయం అంతా చదువుకోవడం 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 వినడం 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 ఎందుకు పనికి రావాలంటే చదువుకోవడమే పిచ్చిగా చదువుకోవడానికి కాదు. అందుకే కుడి చేతి వైపు ఉంటే వదిలిపెట్టకూడనిది అని గుర్తు, ఎడం చేతి వైపు ఉంటే కొంతకాలం తర్వాత వదిలేయాలి అని గుర్తు. అందుకని దూష్యం ఎక్కువ పట్టుకోవద్దు స్మా అని గుర్తు. అప్పుడు ఎడం పక్కకి ఇస్తారు. దక్షిణామూర్తికి ఎడం పక్క చేతిలో పుస్తకం ఉంటుంది. అంటే ఒక స్థాయి వరకు చదువుకో తప్ప చదువుకుని తరించిపోతాననుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదు. చదువుకుని తరించాడెవడు? చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని అనుష్ఠానం చేయి. ఏదో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క శివనామం చాలు, ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. అవైదికమైన దాన్ని పట్టుకుంటే ఉయ్యాల ఎక్కి కాశీ వెళ్ళినట్టు ఉంటుంది, ప్రయాణం ఉండదు, చేయడమే మిగులుతుంది. వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు. అంటే అనుష్ఠాన ప్రక్రియకి గుర్తు ఏమిటంటే మనస్సులో తిప్పడం రావాలి. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది. మీరు చూడండి, దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుకం ఉంటుంది, నిలబడిన సర్పం ఉంటుంది, అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది. అంటే 100 ప్రసంగాలు చేయడం కన్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 2 గంటల ఉపన్యాసం చెప్పడం కన్నా యథార్థానికి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్జువా అన్న శ్లోకాన్ని జపం చేస్తూ లోపల దక్షిణామూర్తిని 2 గంటల పాటు దర్శనం చేస్తే నాకు వచ్చే అభ్యున్నతి నిజానికి 2 గంటల ఉపన్యాసం చెప్పడంలో రాదు. లోపల తిప్పడం ఎవరు తిప్పుతాడో వాడు ధన్యుడు. అందుకే కుడి చేతిలో అక్షమాల ఉంటుంది, జపమాల. తిప్పడం అనుష్ఠానం చాలా అవసరం.
ఎన్నో వింటాడు, ముఖాన బొట్టు కూడా ఉండదు. ఎందుకు వినడం? ఎవడకు కావాలి? నీకు బొట్టు ఎట్టుకోవడానికి చాలా మొహమాటం. ఏమిటి విని ఏమిటి సాధిస్తావు? ఏమీ లేదు. ఎక్కడో రాయి దెబ్బ తగిలి ముందుకు పడి మచ్చపడితే ఏం చేస్తావు? బొట్టు ఎట్టుకోవడానికి కష్టం. వాడు ఎన్ని వింటే ఏం ఉపయోగం నాకు చెప్పండి? ఏమీ ఉండదు. అనుష్ఠానం ప్రధానం. అందుకే జపమాల పైన పట్టుకుంటాడు. అది సృష్టికి గుర్తు. స్థితి ఆయన చిరునవ్వుతో కూడుకున్న ముఖం. నిలబెట్టేటటువంటి వాడు, పోషించేటటువంటి వాడు చిరునవ్వుతో పోషించాలి, లేకపోతే అది శక్తిగా మారదు. అది ఎంత తొందరగా ఈ శరీరం వదిలేద్దామా అన్నదానికి కారణమవుతుంది. మీరు అందుకే చూడండి, స్థితి అన్న మాటలో ఊపిరి, కడుపు ఈ రెండు కలిస్తేనే స్థితి. మీరు నేను అన్న మాటలు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది సుమా. కడుపు ఊపిరి కలుస్తాయి. ఎందుకంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ నాలుగిటిలో ప్రాణాలు నిలబడే స్థానాలు వేరు. కృతయుగంలో ఎముకలున్నంత కాలం బతికుంటారు. త్రేతాయుగంలో మాంసమున్నంత కాలం బతికుంటారు. ద్వాపర యుగంలో రక్తం ఉన్నంత కాలం బతుకుతారు. కలియుగంలో అన్నం తిన్నంత కాలం బతుకుతారు. మీరు చూడండి, అన్నం పెడితే బతకడు. అన్నం పెట్టేటప్పుడు చచ్చిపోతానని దిక్కుమాలని అడివి, ఉంటే ఎంత ఊడిపోతే ఎంత, 5 పైసలు ప్రయోజనం లేదు, నీకు చేయడానికి నీకు పెట్టడానికి చస్తున్నాం అంటూ అన్నం పెట్టారనుకోండి, 2 రోజుల తర్వాత ఈ దిక్కుమాలిన బతుకు బతికే కన్నా ఈ ఊపిరి ఎందుకు ఆగిపోవట్లేదో, చావు మంచిది చిచి ఇలా అన్నం తినే కన్నానని అతను తన ఊపిరి ఆపుకోవడానికి ప్రయత్నిస్తాడు. మనిషికి చావు మీద అనురక్తి మొదలవడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రేమగా అన్నం పెట్టే మనిషి లేకుండా పోతే ఉండి ఏం ప్రయోజనం అన్న ఆలోచన వచ్చేస్తుంది. ఎన్ని ఉన్నా అదొక్కటి లోటు వస్తే ప్రమాదం వస్తుంది. అందుకే పురుషుడి జీవితం అంతా ఎవరి మీద ఉంటుందంటే భార్య మీద ఉంటుంది. ఏమి కానివ్వండి, ఆ అన్నం తినేటప్పుడు కడుపు నిండా తిన్నారా అంటుంది, ప్రేమగా పెడుతుంది, బతుకుతాడు పురుషుడు. నీ వల్ల బతికేశానే అంటే. ఆవిడ లేదనుకోండి, గృహిణి గృహముచ్యతే, ఏమనుకోకండి. ఆవిడ లేదనుకోండి, ఆ ఇంట ఏమిటో అనిపిస్తుంది. ఎందుకంటే ఏది ఆ అన్నం పెట్టిన చెయ్యేది, ఆ గాజులు చెయ్యేది లేదు, వెళ్ళిపోయింది. కాబట్టి ఆ అన్నానికి ఊపిరికి దగ్గరి సంబంధం. ఈశ్వరుడు అన్నం పెట్టినప్పుడు తృణీకరించి పెట్టాడు ఎవ్వరికి. ఆయన పరమ ప్రేమతో పెడతాడు. ఇన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెడుతున్నవాడెవరు? ఆయనే. ఆయన పెట్టినప్పుడు ప్రేమతో పెట్టాడు తప్ప వీడు నాకేం చేశాడని పెట్టాడు. తండ్రి కొడుకు తనని ప్రేమించినా ప్రేమించకపోయినా అన్నం పెడతాడు. అలాగే తను పెట్టిన అన్నం తినికి తనకి వ్యతిరేకంగా మైకులో తిడుతున్నా ఆయన అన్నం పెడుతూనే ఉంటాడు. పోన్లేరా అంటే అది ఆయన ప్రేమ. అన్నం అంత ప్రేమగా పెడతాడు, అంత ప్రేమగా బతికిస్తాడు. వీడు నేను ఇచ్చిన దానికి ఉపయోగించుకోవట్లేదుగా శరీరం అని తీసేయడు, ఉంచుతాడు. బాగా జర్జరీభూతం అయిపోయి కాళ్ళు చేతులు కదలక మలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో ఉండిపోయినా ఇంకా ఉండిపోవాలనుకుంటాడు. పిచ్చాడా, ఏం చేస్తావురా శరీరంలో ఉండి, ఏం చేయలేవు అని బయటికి తీసేసి ఇంకో శరీరంలో పెడతాడు. ఎంతటి కారుణ్యమూర్తి! అందుకే ఆ స్థితికారకత్వమునందు కారుణ్యం ఉండాలి. అందుకే ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. సృష్టి ధమరుకం, స్థితి చిరునవ్వు, లయం అగ్నిహోత్రం. అందుకే ఎడంచేతి వైపు అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చెయ్యగలిగిన వాడెవరు? ఆయనే. లయం చెయ్యడం అన్న మాట మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఆ శరీరం పడిపోయేటట్టు చేయడం ఒకెత్తు, ఆ శరీరం పడిపోవడం కాదు, ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చేయడం ఒకెత్తు. చేసుకున్న పాపపుణ్యాల కొద్దీ ఆ శరీరం పడిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళాలనుకోండి, ఈ శరీరాన్ని పడగొడతాడు అగ్ని, ఇంకో శరీరాన్ని ఇస్తాడు డమరుకం. పరమభక్తి తత్పరుడై జీవనం చేశాడనుకోండి, వాడికి జ్ఞానం ఇచ్చేస్తాడు, ఇక మళ్ళీ నువ్వు పుట్టక్కర్లేదంటాడు. దాన్ని ఆత్యంతిక ప్రళయము అని పిలుస్తాడు.
ఆ జ్ఞానం ఇచ్చి రక్షిస్తాడు. అందుకే 5 చేస్తాడు. పంచకృత్యపరాయణ. అమ్మవారు పరమశివుడు కూడా సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను 5 చేస్తారు. తిరోధానం అంటే మాయ దాస్తాడు, అనుగ్రహం అంటే మోక్షం ఇచ్చేస్తాడు జ్ఞానం ఇచ్చి. ఆ జ్ఞానము మోక్షము నేను ఇవ్వగలనని చెప్పడమే తదియనాటి చంద్రరేఖతో ఉంటాడు. సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు దక్షిణామూర్తికి. ఇక్కడ విగ్రహంలో ఉన్నారండి సూర్యచంద్రుడు ఇద్దరు ఉంటారంటే కాలమునకు నేను వశుడను కాను, అందుకే యువకుడిగా ఉంటాను. 2 ఆ చంద్రరేఖ ఉంది. చంద్రరేఖ నుండి సుధా బిందువులు పడుతుంటాయి, అమృత బిందువులు పడతాయి. అంటే జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది. పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్న పెట్టాడు అంటే గుర్తేమిటో తెలుసా? ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు. అలా పూర్తి చేయకపోతే సున్న కాదు. నేను ఇలా పెట్టాను అనుకోండి, బిందునాథ కళా విధానేనా అని వేదాంతంలో ఒక పెద్ద విశేషం. ఇలా పెట్టి చుక్క ఇలా తిప్పి మళ్ళీ ఈ చుక్క దగ్గరికి వచ్చేసాను అనుకోండి, సున్న అయిపోయింది. అంటే ఎక్కడ బయలుదేరానో అక్కడికి వచ్చేసాను, అందులో కలిసిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను మీరు చెప్పలేరు, ఎక్కడ బయలుదేరానో అందులోకి వెళ్ళిపోయాను నేను. అది పూర్ణత్వం, పూర్ణము అంటారు. అందుకే శుభకార్యాలు జరిగితే పూర్ణం పెట్టిన బూరేయిండి అంటారు. పూర్ణం పెట్టిన బూరేయిండి అని ఎందుకంటారంటే ఈ శుభాలు అశుభాలు అంటూ కూర్చోవడం కాదురా, ఈ తిన్నది వాడికి జ్ఞానంగా పరిణమించాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టి పూర్ణం బూరి పెడతారు శుభకార్యంలో. కాబట్టి పూర్ణం, ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి. అది ఆయన యొక్క చంద్రరేఖ చేత గుర్తు. నేను మోక్షం ఇవ్వగలను, జ్ఞానం ఇవ్వగలను, ఇచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ. ఆ దక్షిణామూర్తి మీరు జాగ్రత్తగా చూస్తే ఎడం చేతిలో కింద వైపు పుస్తకాలు ఉంటాయని చెప్పాను. కుడి చేతి వైపు చిన్ముద్ర పట్టి కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కి పెట్టి ఉంచుతాడు. చిత్రం ఏంటంటే ఈయన కాలుతో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు. పరమశివుడు కాలుతో తొక్కాడనుకోండి, వాడు పొలికేకలు పెడతాడు. రావణాసురుడికి పేరు రావణాసురుడు కాదు, అసలు ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. దశానన తాతగారు పెట్టిన పేరేమిటంటే దశగ్రీవ అని పెట్టారు. 10 తలకాయలతో పుట్టాడని దశగ్రీవుడు అని పెట్టాడు. విశ్వవసో బ్రహ్మ తండ్రిని అడిగాడు పులస్త్య బ్రహ్మని, ఏమని పెట్టమంటారు నాన్నగారండి వీడికి పేరు అన్నారంటే దశగ్రీవ అని పెట్టరా అన్నారు. వాడికి దశగ్రీవుడని పేరు. ఓసారి నిష్కారణంగా పరమశివుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తుంటే కైలాసాన్ని కదిపేస్తానని దాని కింద చేతులెట్టి కదపబోయాడు. ఎవడురా కైలాసం కలుపుతున్నాడని కాలి బొటన వేలుతో ఇలా నొక్కాడు. ఆయన వాడి చేతులు కింద ఉండిపోయి పెద్ద రవం చేశాడు, అరిచాడు. ఎంత అరుపు అరిచాడంటే ఆ అరుపుకి 3 లోకాలు దద్దరిల్లాయి. ఇంత పెద్ద అరుపు అరిచావు కాబట్టి రావణా అని పిలుస్తున్నాను రా అన్నాడు శివుడు. ఆ తర్వాత వాడు అదే పేరెట్టు తిరిగాడు. కాబట్టి ఆయన తొక్కితే ఎవడు నవ్వడం, క్యారమని ఇడుస్తాడు. ఆయన ఒక్కడు నవ్వుతాడు. అపస్మారుడన్న రాక్షసుడు ఏడవడం. కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు. అది ఒక్క దక్షిణామూర్తి దగ్గర, నటరాజస్వామి దగ్గర కూడా కనపడుతూ ఉంటుంది. అక్కడక్కడ కింద ఉంటాడు, కానీ దక్షిణామూర్తికి తిన్నగా పాదం కిందే ఉంటాడు అపస్మారుడు. ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం. కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా. ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం. అదే ప్రాణం. ఎందుకో తెలుసా? అనేక ముద్రలు ఉన్నాయి. ముద్రల గురించి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఉపాసనా సంబంధమైన దీక్షలోకి వెడితే ముద్ర తెలుసుకుని దీక్ష తీసుకోవాలి. ముద్ర తెలియకుండా దీక్ష తీసుకోకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళని గురుముఖంగా ఎందుకు తీసుకోమంటారో తెలుసా? గురువు గారు ముద్రామంత్రం అని చెప్పి ప్రత్యేకంగా ముద్రలు చెప్తారు. చెప్పినప్పుడు ప్రతి ముద్ర పట్టి చూపించాలి. చూపించి ఆ ముద్ర ఎలా పడతారో ఆ ముద్ర అలా పడితే ఏమిటి ప్రయోజనమో చెప్పాలి. ముద్ర వ్యాఖ్యానం, మౌన వ్యాఖ్య.
ముద్రకి అర్థం లేకపోవడం ఉండదు. ఒక ముద్ర అంటే ఒక గుర్తు పడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. నేను ఇలా అన్నాను అనుకో, జాగ్రత్త అని చెప్పినట్టే కాదా? నేను అన్నాను అనుకోండి, అలా ఉండండి ఏం పర్వాలేదు నేను చూస్తాను అని గుర్తు కదూ. నేను చేతిని ఇలా అంటే ఓ అర్థం, ఇలా అంటే ఓ అర్థం కదా. ముద్రకి అంత సంకేతం ఉంటుంది. ముద్రలన్నిటిలోకి గొప్ప ముద్ర, అన్ని ముద్రలలో ఉండేటటువంటి తత్వము ఏ ముద్రలోకి వెళ్ళిపోతుందంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకే చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు. ఇలా పట్టుకుంటే దాన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు బాగా గుర్తుండడానికి చెప్తున్నా. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ప్రతిరోజు దర్శనం చేసిన, ఆ దేవాలయంలో ప్రవేశించి ఉన్న దుష్టశక్తులు మిమ్మల్ని పట్టుకోలేవు. కారణం ఏమిటో తెలుసా? అన్ని ముద్రల శక్తి ఆ ముద్రలోనే ఉంటుంది. ఎవరైనా ఇలా పట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఇంకా సార్వభౌముడు. అది పతాక స్థాయి అని గుర్తు. ఇలా పట్టుకుంటే అయ్యప్ప పట్టుకుంటారు ఇలాగా, దక్షిణామూర్తి పట్టుకుంటారు ఇలా, పరమశివుడి కొడుకే కదూ అందుకు పట్టుకుంటారు. ఈ ముద్రకి ఎంతో అర్థం ఉంటుంది. ఈ ముద్రలోకి మిగిలిన ముద్రలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయంటే, నేను ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు లఘువుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పట్టుకోండి, మీకు అర్థం అవ్వడానికి నా సాధ్యమైనంత ప్రయత్నిస్తాను. ఈ శరీరమునందు 2 శక్తులు ఉంటాయి. ఒకటి క్రియాశక్తి అంటారు, రెండవది జ్ఞానశక్తి అంటారు. ఇవి శరీరంలోనే కొన్నింటిని జ్ఞానశక్తి పట్టుకుని ఉంటుంది, కొన్నింటిని క్రియాశక్తి పట్టుకుని ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, కంటికి క్రియాశక్తి ఉండదు. నా కంటితో పుస్తకంలో ఓ పుటని తిప్పలేను నేను. కంటి రెప్పతో పట్టుకుని పేజీలు తిప్పచ్చా అండి, కంటి రెప్పతో పట్టుకుని ఒత్తేసుకోవచ్చా అండి అని ఎవరు అడగరు. కంటి రెప్పకి కంటికి క్రియాశక్తి ఉండదు, కంటికి జ్ఞానశక్తి ఉంటుంది. ఇలా చూస్తే అది ఏదో, అది ఏనుగా పులా ఆ వస్తువుని చూపిస్తుంది కాబట్టి జ్ఞానశక్తి. చెవికి శబ్దాన్ని వినే శక్తి ఉంటుంది, నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటుంది. ఇవి జ్ఞానశక్తులు. 5 జ్ఞానశక్తులు ఉంటాయి. శబ్ద స్పర్శ రస రూప గంధములని తన్మాత్రలో 5 ఆశ్రయించి ఉంటాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. మిగిలిన వాటికి క్రియాశక్తులు ఉంటాయి. చేతులు ఉన్నాయనుకోండి, వాటికి క్రియాశక్తి, పనిచేసేటటువంటి శక్తి అంతా చేతికి ఉంటుంది. ప్రధానంగా శరీరంలో పనిచేసేటటువంటి శక్తి దేని మీదకి వెళ్ళి ఎక్కువగా నిలబడిపోతుందంటే చేతులలో నిలబడుతుంది. మళ్ళీ చేతులలో కుడి చేతిలో నిలబడుతుంది, మళ్ళీ కుడి చేతిలో బొటన వేలులో నిలబడుతుంది. అందుకే థంబ్ ఇంప్రెషన్ అంటారు, బొటన వేలు ముద్ర ఏంటంటారు. అందుకే శాస్త్రంలో క్రియాశక్తి అంతా వెళ్ళి ఎక్కడ నిలబడిందో దాన్నే పరబ్రహ్మంగా నిర్వచనం చేస్తారు. ఈ బొటనవేలు మిగిలిన వాటికి దూరంగా ఉంటుంది, కలవలు. ఇది ఎక్కడో వేరుగా ఉంటుంది. ఈ 4 ఓ చోట ఉంటాయి. మీరు చూడండి, సాధారణంగా వీటిలో ఒకటి కదిలితే మిగిలినవి కదులుతాయి, ఏదో లెక్క పెట్టినప్పుడు తప్ప. ఇది పట్టుకో అన్నారనుకోండి, ఇలా పట్టుకుంటుంది. కానీ మీరు గమనించండి, క్రియాశక్తి యందు ఈ వేలి యొక్క ఆధారం లేకపోతే ఈ చేతికి ఎంత బలం ఉండనివ్వండి, ఈ 4 వేళ్ళు ఈ వేలి యొక్క ఆధారం లేని నాడు తగిన బలాన్ని వాడుకో. చేతికి శక్తి ఉంది, ఈ 4 వేళ్లకి శక్తి ఉంది. బొటన వేలికి గోరు చుట్టేసింది, ఏదైనా వ్రాయమనండి. తన కూతురు శుభలేఖకి శ్రీరస్తు అని రాయలేడు, బొటన వేలు కలిసి రావాలి. ఏదైనా బరువు ఎత్తుతున్నాడు అనుకోండి, ఈ బొటన వేలు వదిలిపెట్టేసి ఈ 4 వేళ్లతోటే ఎత్తండి, బొటన వేలు వాడద్దన్నారు అనుకోండి. బొటన వేలు కలిస్తే ఎత్తినట్లు బొటన వేలు వదిలిపెట్టి వాడలేడు, ఎత్తలేడు. ఇది ఆధారం అవుతుంది. ఈ 4టికి చేతికి ఇది ఆధారం, బలాన్ని పెంచడానికి. అయి ఉండి తాను దూరంగా ఉంది, తాను కలవదు. ఇవి 4 ఒక చోటుకి కూడుతాయి. ఈ 4 కూడినా దీని ఆధారం లేనప్పుడు ఈ 4టికి బలం లేదు. ఈ 4టికి బలాన్ని ఇది ఇస్తుంది, కానీ దూరంగా ఉంటుంది. అందుకే దీన్నే పరబ్రహ్మంగా చెప్తారు. ఇది పరబ్రహ్మమైతే ఈ వేలుంది చూశారు, ఈ వేలు ఎంత దూరమైనా చేస్తుంది.
ఇది సాధారణంగా ఎప్పుడూ దగ్గర చెయ్యదు. ఈ వేలు దగ్గరగా ఉంది అని చెప్పవలసి వస్తే ఈ వేలు వాడరిక. ఎంత దగ్గర అంటేనండి, నా గుండెల్లో పెట్టుకున్నాను అని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఇలా అండవు, ఇలా అంటాడు. బొటన వేలితో కలిపి చేయి పెడతాడు. చాలా దూరం అనవలసి వచ్చిందనుకోండి, అలా చూపిస్తాడు, అక్కడండి అంటాడు. భగవంతుడు ఎక్కడున్నాడండి అని అడిగారు అనుకోండి, ఎక్కడో కొండ మీద ఉన్నాడండి, ఎక్కడో ఆకాశంలో ఉంటాడండి, ఇలా చూపిస్తాడు. ఈ వేలు దూరం చేస్తుంది. బాగా దూరం చేసేది ఈ వేలు. బాగా దూరం చేసినటువంటిదే ఈ వేలైతే, ఎక్కడో లేడురా పరమాత్మ, ఇక్కడే ఉన్నాడని చెప్పేది ఈ వేలు. అతి దగ్గరతనాన్ని చెప్తుంది ఈ వేలు. అందుకే భగవంతుడు ఎంత ఉంటాడు అంటే అంగుష్టమాత్రుడై ఉంటాడు. ఇక్కడ బొటన వేలంత వాడై ఉంటాడు. లోపల జీవుడు అంగుష్టమాత్రుడై ఉంటాడు. మన మీరు భారతంలో ఉన్నారుగా, జీవుడే బ్రహ్మము. ధర్మరాజు గారు చెప్పలా, అందుకని బొటన వేలంత ఉంటాడు. బొటన వేలంత ఉన్నటువంటి జీవుడు బ్రహ్మము కనుక బొటన వేలు భగవంతునికి సూచన. ఇది దూరం చేయడానికి సూచన, ఇది దగ్గర చేయడానికి సూచన. దూరంగా ఉన్నాడన్నవాడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడని తెలియచేయబడితే, అసలు ఎక్కడో వెతకడం కాదురా, ఇక్కడ నాలోనే ఉన్నాడు భగవానుడు అని తెలుసుకుంటే ఇది వంగిపోయి దీంతో కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిందో, ఎక్కడ విడిపోయాడో అక్కడ కలిసిపోయాడు కాబట్టి సున్నైపోయాడు. అందుకని చిన్ముద్ర. అప్పుడు ఈ మూడు వేరుగా అయిపోయి దూరం చేస్తున్న వేలు వచ్చి బొటన వేలుతో కలిసిపోయింది. అందుకని చిన్ముద్ర కాదు. చిత్రం ఏమిటంటే, ఈ నాలుగు కలిశాయి అనుకోండి, ఈ నాలుగు కలిసి ఉన్నంతసేపు మాయయందు తిరుగుతూ ఉంటాడు. మాయయందు తిరగడం అంటే ఏమిటో అనుకుని మీరు పెద్ద హడావిడి పడిపోక్కర్లేదు. మీకు నేను ఒక్కటే చెప్తా, సత్యానికి సత్యము ఎదురుగుండా ఉంటుంది, కనపడదు. మాయ ఉండదు, ఉన్నట్లు కనపడుతుంది. ఉండక ఉన్నట్లు కనపడితే మాయ, ఉండి కనపడకపోతే సత్యం. ఉండి ఉన్నట్లుగా కనపడిపోయింది అనుకోండి, సత్యం అర్థమైపోయిందని గుర్తు, అంతే. మీరు చెప్పింది మాకేం అర్థం కావట్లేదండి, ఇదో మాయ అని మీరు అంటారు, నాకు తెలుసు. కానీ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరు వెంటనే పట్టేసుకుంటారు. మాయ అంటే ఎప్పుడైనా మీకు మాయ అంటే ఏమిటి అని ఎవరన్నా అడిగారనుకోండి, మీకు నేను అతి తేలిక నిర్వచనం చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. నామము రూపము ఇవే మాయ. నామరూపములు మాయా. నామము పేరు, రూపము ఒక రూపం, ఈ రెండు మాయ. ఈ రెండుటిని తీసి చూస్తే సత్యం. నేను మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, ఏమండి గాజులు బాగున్నాయండి అంటారు, ఏమండి ఉంగరాలు బాగున్నాయండి అంటారు, ఈ గొలుసులు బాగున్నాయి, భుజకీర్తులు బాగున్నాయి, అందెలు బాగున్నాయి, లేకపోతే ఏదో మెళ్ళో వేసుకున్న హారాలు బాగున్నాయి అంటారు. హారముగా ఏది ఉంది? బంగారం. ఉంగరముగా ఏది ఉంది? బంగారం. కొనుక్కునేవాడేం చూస్తాడు? గొలుసు చూస్తాడు, ఉంగరం చూస్తాడు, భుజకీర్తి చూస్తాడు, అందె చూస్తాడు. అమ్ముతున్న కంసాలేం చూస్తాడు? ఆ లోపల ఉన్న బంగారం ఎంతుందో తూకం వేసి చూస్తాడు. మనమేమంటాం? గొలుసుందండి నా దగ్గరండి అంటాం. కంసాలేమి, దానికి డబ్బు ఇవ్వాల్సి వస్తే ఏమిస్తాడు? గొలుసు పొడుగు చూసి ఇవ్వడు, గొలుసులో ఉన్న బంగారానికి ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు చెప్పిన మాటని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. బంగారం లేకుండా గొలుసు ఉంటుంది, అంటే గొలుసు లేకుండా బంగారం ఉంటుంది, బంగారం లేకుండా గొలుసు ఉండదు. ఇది పట్టుకున్నారా? నేను మీకు తులం బంగారం ఇచ్చాను, గొలుసు చేయించుకున్నారు. బంగారం ఉంది కాబట్టి గొలుసు చేయించుకున్నారు. నేను మీకు బంగారం ఇవ్వలేదు, ఓ గొలుసు పట్టరండి అన్నాను, వస్తుందా? బంగారము లేని గొలుసు ఉండదు, గొలుసు లేని బంగారం ఉంటుంది. గొలుసు లేదు, చెరిపించేశారు. ఏదో వీధిలో కడితే లాగేస్తున్నట్టండి, గొలుసులని చెరిపించేసి ఓ ముద్ద చేసేసి బ్యాంకులో లాకర్లో పెట్టేసుకున్నారు. ఇప్పుడు బంగారం ఉందా లేదా? బంగారం ఉంది. బంగారం అంటూ ఉంటే ఎప్పుడైనా ఆభరణం అవుతుంది. బంగారం లేదు, గొలుసు వస్తుందా? రాదు. గొలుసుగా లేదు, బంగారం మాత్రం సత్యం. బంగారము ఎప్పుడూ సత్యమే. దాని మీద నామరూపములు ఆరోపింపబడ్డాయి. ఆరోపించడానికి సత్యం ఉండాలి అక్కడ. ఎవరో ఇవాళ నాకు వేసిన పూలదండ వెళ్ళిపోతూ అక్కడెక్కడో పడేసి వెళ్ళిపోయాను నేను. పూలదండ సత్యం అక్కడ పడుంది కాబట్టి రాత్రి ఎవడో వెడుతున్న వాడికి అందులో పాము కనపడింది. పాము అనుకున్నాడు ఆయన. పూలదండ ఉంటే కదా పాము కనపడ్డాం, అసలు పూలదండ లేనిదే
పాము ఎక్కడి నుంచి కనపడుతుంది? పూలదండని పాము అనుకుంటున్నాడు. పూలదండ లేకపోతే పాము ఎక్కడి నుంచి వస్తుంది? సత్యము లేని మాయ ఉండదు, మాయ లేకుండా సత్యం ఉంది. నామము రూపము మాయ. గొలుసు అబద్ధం, ఇవాళ ఉండొచ్చు, రేపు కరిగించేస్తే బంగారం. బంగారం ఎక్కడికి పోదు, అలాగే ఉంది సత్యం. దొంగెత్తుకుపోయినా బంగారం ఉంది. గొలుసు ఇవాళ ఉంది, రేపు ఉండకపోవచ్చు, కరిగించేయచ్చు, ఉంగరం చేయించేసుకోవచ్చు. కాబట్టి నామరూపములు మాయ, బంగారము సత్యం, పరమేశ్వరుడు సత్యం, ఈ నామరూపాలన్నీ మాయ. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చి 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 పట్టుకోలేరేమోనని ఆఖరి శ్లోకం సగుణోపాసనం చేశారు. భూరంభాంచ నలో నిలోంబర మహార్నాథో హిమాంస పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం అంటూ. అయితే ఏమంటే మరి ఇవన్నీ కనపడుతున్నాయి కదా అంటే శంకరాచార్యులు వారు దీన్ని మొట్టమొదటి శ్లోకంలోనే ఈ మాయా సిద్ధాంతాన్ని అత్యద్భుతంగా తీసుకొచ్చారు. విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేమాద్వయం. అయితే నేను ఇవాళ లఘువుగా మాట్లాడతానంతే దాని గురించి. శ్లోకాలన్నీ వ్యాఖ్యానం చేయడానికి సమయం ఎక్కడిది? శంకర భగవత్పాదులు అన్నారు, ఏమండి ఇదిగో మాయ అంటారు ఏమిటండి? బల్ల కనబడుతోంది, మైకులు కనపడుతున్నాయి, నేను కనపడుతున్నాను, వాళ్ళు కనపడుతున్నారు, స్తంభాలు కనపడుతున్నాయి, పరదాలు కనపడుతున్నాయి, మాయ అంటారు ఏమిటి? ఉంది కదా విశ్వం అంటావా? విశ్వం బయట లేదు, నీలోనే ఉన్నది, బయట లేదు అన్నారు శంకరాచార్యులు. అనగానే మనం ఏమంటాం? అబ్బెబ్బే చాలా అమాయకంగా మాట్లాడుతున్నారండి, ఎంత జగద్గురువులైనా. బయట లేకపోవడం ఏంటంటే ముట్టుకుంటే తెలియట్లా, బయట ఉంది విశ్వం, నాలో ఉండడం ఏమిటి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, సరే నీలోనే ఉంది, నీలో లేదు బయట ఉందని ఎలా చెప్తున్నావు? అనుభవంతో కాదు, నేను ముట్టుకుంటున్నాను కదండి, నేను చూస్తున్నాను కదండి అని కదా అంటున్నావు, కాబట్టి బయట ఉందని కదా అంటున్నావు. అలా అయితే నేను ఓ మాట చెప్తా విను అని శంకరులు అన్నారు. పశ్యన్ ఆత్మనివాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు కాశీపట్టణం వెళ్ళినట్టు, గంగానదిలో స్నానం చేసినట్టు, ఆ గంగ ఒడ్డున నిలబడ్డట్టు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, భారతీ తీర్థస్వామి వారు వచ్చి స్నానం చేస్తున్నట్టు, వాళ్ళు సత్యదండాలు ముంచుతున్నట్టు, నేను వాళ్ళని చూసి మురిసిపోతున్నట్టు, నేను వాళ్లతో పాటుగా శివాలయంలోకి వెళ్ళినట్టు, రుద్రం జరుగుతుంటే అభిషేకం చేస్తున్నట్లు నాకు కల్లో కనపడుతుంటే ఆనందంతో పొంగిపోతున్నాను. ఇంతలో ఏదో చప్పుడు అయింది, తెలివి వచ్చింది. ఏది? కాశీ ఏది? స్వాములేది? శివలింగం ఏది? పోయింది. ఇప్పుడు బయటికి వచ్చేటప్పటికే ఉంది, నేను నా మనసం నా గది ఉన్నాయి. మరి కలలో నీకు కనపడింది కూడా అనుభవాన్ని ఇచ్చిందా లేదా? సంతోషపడ్డావా లేదా కాశీలో ఉన్నానని? మరి అనుభవాన్ని ఇచ్చింది నిజమైతే నీకు కలలో అనుభవాన్ని ఇచ్చిన కలలో కాశీ ఏది? ఉన్నావా కల్లో? లేదుగా. తెలివి వస్తే పోయిందిగా. తెలివిలో ఉన్నప్పుడు నీకు కనపడుతున్నది నిద్రలో కల్లో ఉందా? లేదుగా. ఎక్కడో నువ్వు ఒక్కడివి వెడుతున్నట్టు, నిన్నెవరో పట్టుకుని తీసుకెళ్లి గుంజ కట్టేసి కొరణాలతో కొడుతున్నట్టు, ఒళ్ళంతా పగిలిపోతున్నట్టు, భయపడిపోతున్నట్టు అనిపించింది. ఒక్కసారి తెలివి వచ్చేసింది. అమ్మయ్యా, ఎవ్వడూ లేడరా బాబు, నన్ను కొట్టట్లేదు, ఉత్తిన భయపడిపోయాను, మంచినీళ్ళు తాగి గోయిందా 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 అని పడుకున్నాడు. మరి కలలో ఉన్నది మెలకువలో లేదు, మెలకువలో ఉన్నవి కలలో లేవు. ఆ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది, ఈ అవస్థలో ఉన్నది అనుభూతినిచ్చింది. అనుభూతి ఇచ్చిందంతా సత్యమైతే మరి కలలో ఉన్నది సత్యమే. మరి అలాంటప్పుడు కలలో ఉన్నది సత్యం కాకపోతే ఇది సత్యం కాదు. ఏం చెప్తారు శంకరాచార్యులు వారికి? ఆ తర్వాత శ్లోక వ్యాఖ్యానం వేరు అనుకోండి, దాన్ని వింటే అమ్మ బాబో అసలు ఎవరు చెప్పగలరా ఇలా అనిపిస్తుంది. నిజం, జగత్ ఇక్కడ బయట ఉండదు. మా ఇంట్లో అకస్మాత్తుగా ఇప్పుడు మా ఆవిడ ఫోన్ చేసి, ఏమండి చాలా ఉపద్రవం వచ్చేసింది, చాలా పెద్ద ఒక ఆయన వచ్చారండి, ఆయన మహానుభావుడు పాపం, ఒక్కసారి రమణాశ్రమ లేఖలు పుస్తకం కావాలంటున్నారు, ఎక్కడ పెట్టారండి ఆ పుస్తకం అని అడిగింది అనుకోండి. రమణాశ్రమ లేఖలా చూడు, నా షెల్ఫ్లో కుడి చేతి వైపు కింది ఎర్రలో పుస్తకాల్లోనూ 4వ పుస్తకంలో RL అని పెన్తో రాసి ఉంటుంది చూడు, కనపడేటట్టు రమణాశ్రమ లేఖలు అని లావుగా ఉంటుంది పుస్తకం. ఈ ఎడం చేతి కుడి చేతి పక్క కింద అరలో ఉంటాయి చూడు, RL కనపడిందంట.
అదితి ఆ పుస్తకం అదే రమణాశ్రమ లేఖలోనా? అవునండి అదే. రమణాశ్రమ లేఖల పుస్తకం మా ఇంటి గూట్లో ఉందా, నాలో ఉందా? నాలో ఉంది. అద్దంలో నగరం ఉన్నట్టు జగత్తు నీలో ఉంది. జగత్తు నీలో ఎంత ఉంటే అంత మాయ. అది ఆ మాయకి నామరూపాలకి కట్టుబడిపోయినంత కాలం పునర్జన్మ. సత్యమైన బంగారము తెలిసినట్టు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శంకర భగవత్పాదుల సిద్ధాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అది అవగతమైతే వాడికి కైవల్యం. ఇక వాడికి అంతటా కనపడుతున్నది సత్యమే కాబట్టి బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు. ఉన్నదొక్కటే. ఈ శరీరాన్ని కేవలంగా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు. అది పడిపోతుంటే వదిలేస్తాడు. ఆయనని జీవన్ముక్తుడు అంటారు. అటువంటి స్థితిని కల్పించగలను. మాయని చంపేశాడు అనుకోండి, అందరూ జ్ఞానులైపోతారు. ఎవరు సాధన చేయక్కర్లా. సాధన చేత భక్తి చేత భగవన్మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళని మాయ పట్టుకోకుండా పరమేశ్వరుడు తొక్కిపెట్టి ఉంచుతాడు. వాడు ఆయన చేత తొక్కబడి ఆయన వంక చూసి నవ్వుతుంటాడు. చిన్ముద్రకి అందుతాడు. ఎవరు ఈశ్వరుణ్ణి ఆరాధించాడో, ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు చిన్ముద్ర అర్థం అవుతుంది. చిన్ముద్ర అర్థమైందంటే ఒకటే, 3 మీద తిరుగుతుంటుంది. అందుకే త్రిపుర సుందరి త్రిపుర సుందరి అంటారు అమ్మవారిని. త్రిపురాంతకుడు త్రిపురాంతకుడు అంటారు పరమశివుణ్ణి. త్రిపుర సుందరి అంటే 3 తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు. చిన్నతనంలో నేను చదువుకునే రోజుల్లోనండి అని మురిసిపోతాడు. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని చూసుకు మురిసిపోతాడు. బహుశా ఓ 3 ఏళ్ళు పోయేటప్పటికి నా కొడుక్కి కూడా పిల్లలు పుడతారు. అప్పుడు ఆ మనవలు ఈ మనవలు కలిసి నేను ఉపన్యాసం చెప్తుంటే వాడు అక్కడి నుంచి తాత అని అరుస్తాడు. నేను ఇలా అన్నాను అని మురిసిపోతూ ఉంటాడు. భవిష్యత్తు గురించి తలుచుకు మురిసిపోతాడు. 3 కాలములలో తిరుగుతూ ఉంటాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరములలో తిరుగుతూ ఉంటాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్న 3 అవస్థల్లో తిరుగుతాడు. 4వ దానికి ఎక్కనంత కాలం, బతికున్నంత కాలం ఈ 3లోనే తిరుగుతాడు. 4వ దానిలోకి వెళ్ళడానికి ఈ 3 దాటాలి. దాటలేదనుకోండి 3లోనే ఉంటాడు. జాగ్రత్త ఇంద్రియములు పనిచేస్తాయి. స్వప్న ఇంద్రియములు ఆగిపోయి మనసు పనిచేస్తుంది. సుషుప్తి మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనసు బయటకు వస్తుంది, ఇంద్రియాలు వస్తాయి. మళ్ళీ జాగ్రత్త జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు అంటే ఇలా ఈ 3 తిరుగుతుంటే త్రిపుర సుందరి మాయ యందు తిరుగుతున్నాడని గుర్తు. 4వది ఉంటుంది తురీయము. అప్పుడు తాను నిద్రపోడు. రమణ మహర్షిని అడిగారు ఎవరో, రాత్రి బాగా నిద్ర పట్టిందా మీకు అని అడిగారు. ఈ శరీరం బాగా నిద్రపోయిందన్నారు. మరి మీరు? నాకు నిద్ర లేదన్నారు. ఆత్మకి నిద్ర లేదు, అది ఎప్పుడూ జాగ్రత్త. తాను ఆత్మగా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తుంది. అలా నిలబడగలిగిన ప్రజ్ఞ వస్తే ఈ 3టికి తాను సాక్ష్యమై ఇంతకాలం వేరుగా చెప్పినది బ్రహ్మముతో కలుస్తుంది. ఇప్పుడు ఈ జీవుడు అన్నవాడు జీవుడు కాడు, బ్రహ్మమే. జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతాడు. అది నేను ఇవ్వగలను. రోజు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఎవరు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతున్నారో వాడికి ఎప్పుడో అప్పుడు ఇచ్చేస్తా. అథవా వాడి ప్రాణం పోయే సమయంలో ఆఖరి ఊపిరిలోనైనా ఇచ్చేస్తాను. ఇచ్చేసి కలిపేసుకుంటాను. అది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర అర్థమైందా? 4వది దూరం చేసేది వంగిపోయి బ్రహ్మంతో కలిసిపోతుంది. అప్పుడు ఈ 3టికి తాను సాక్షి. ఈ 3టితో తాను మమేకమవడం. మాయని దాటాడు. ఆ మాయ ఇప్పుడు ఆయన మీద అన్వయం అవ్వదు. ఎందుకంటే ఆ మాయని శివుడు కాలు కింద పెట్టి తొక్కి పట్టుంచాడు. చంపేయకూడదు. ఎందుకని? అజ్ఞానంలో ఉండి భగవంతుణ్ణి విడిచిపెట్టి మాకు భోగాలు కావాలని తిరుగుతారు కొంతమంది. మాకు జాగ్రత్త స్వప్న సుషుప్తి తిరగడం బాగుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు బాగున్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు బాగున్నాయి అని తిరిగే వాళ్ళు ఉంటారు. ఆ తిరిగే వాళ్ళని తిరగనివ్వాలి. అందుకని మాయ వాళ్ళ కోసం అందుకే చంపడు, తొక్కి పట్టుంచుతాడంతే. ఆయన నవ్వుతూ ఉంటాడు, నేను ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడతాను. చాలా మంది ఉన్నారు నాకు, ఒక్కడిని నువ్వు అనుగ్రహించు అని. అందుకే తొక్కి పడితే వాడు తలెత్తి నవ్వుతూ ఉంటాడు. ఇది చూడండి, అందుకే అపస్మారుడు అంటారు. మాయా దాన్ని తొక్కి పడతాడు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా? మనసు బుద్ధి దేన్నైనా పట్టుకుంటాయి. మనసు బుద్ధి దేని చేత ప్రకాశిస్తున్నాయో ఏది ప్రకాశింపచేస్తోందో ఆ ఆత్మని పట్టుకోలేవు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే బాగా అర్థమైపోవడానికి, పట్టుకోవడము అన్న మాటలో 3 ఉంటాయి. ఇప్పుడు
ఓ పాలగిన్నె, పటకార, నా చెయ్యి ఉంటే కదా పట్టుకోవడం. ఆ పాలగిన్నెని పట్టుకోవాలి పటకారతోటి. ఇప్పుడు నేను పటకారతో పాలగిన్నె పట్టుకున్నాను. ఎప్పుడైనా పటకార అన్న మాటకు అర్థం ఏంటంటే నా చేత పట్టబడునది అని అర్థం తప్ప నన్ను పట్టుకున్నది అని మాత్రం అర్థం కాదు. పటకార నన్ను ఎప్పుడూ పట్టుకోలేదు, నేను పటకారని ఎప్పుడూ పట్టుకుంటాను. నా చేత పట్టబడుతుంది కాబట్టి పటకార. అలాగే ఆత్మ యొక్క కాంతి చేత మనసు పనిచేస్తుంటుంది. మనసు ఆత్మని తెలుసుకోలేదు కానీ దానికి ఒక లక్షణం ఉంది. తెలుసుకుందామని వెనక్కి వెళ్ళింది అనుకోండి, ఆత్మ యందు లయమైపోయి ఆత్మగా మిగిలిపోతాడు. అంతే. అప్పుడు ఇంకా సుఖదుఖాలు ఉండవు. మీకు ఇంకా దీనికి మళ్ళీ అర్థం కావడానికి నేను ఉపమానం చెప్పాలంటే, ఒక ఉప్పు బొమ్మను ఒక దాన్ని తయారు చేసి ప్రాణం పోసి సముద్రం లోతు కనుక్కురా అని పంపించారనుకోండి. ఆ ఉప్పు బొమ్మ నీటిలో ప్రయాణం మొదలుపెట్టింది సముద్రంలోకి. ఇప్పుడు అది వెడుతోంది అనుకోండి, కొంత దూరం వెళ్ళాక ఏమవుతుంది? కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరిన ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు, భగవంతుని వలన ఆత్మ వలన ప్రకాశించే మనసు భగవంతుణ్ణి తెలుసుకుందామని వెనక్కి ప్రయాణం మొదలు పెడితే ధ్యానంలో పరమేశ్వరుడి యందు లీనమైపోయి ఆత్మగా మిగిలిపోతుంది. అది చిన్ముద్ర అన్న మాటకు అర్థం. జీవబ్రహ్మైక్య సిద్ధి అయి ఈ మూడిటికి సాక్షిగా మిగిలిపోతాడు. అప్పుడు ఆయన కేవలముగా జీవన్ముక్తుడు అంటారు. అలా ఇవ్వగలిగిన వాడను నేను అని చెప్పడానికి ముద్ర పడతాడు. అందుకే శంకరాచార్యులు వారు శ్లోకం చేస్తూ యో భద్రయా ముద్రయా అంటారు. సమస్త భయాలకి కారణం ఏమిటి? నేనుని ఆశ్రయించి భయాలన్నీ ఉంటాయి. నేను వెళ్ళిపోతానంటే నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే నావన్నీ ఏమైపోతాయో. నేను ఆత్మ అనుకోవడం ఏమిటి? సత్యం ఎరుకలోకి వచ్చేస్తే సావేది నేనెక్కడికి వెళ్తాను? ఎప్పుడూ ఉంటాను. నేను చచ్చిపోయేది శరీరం చచ్చిపోతుంది, నేను చచ్చిపోవడం అన్నది లేదు నాకు. నేను ఎప్పుడూ ఉంటాను, నేను ఆత్మ అన్నారనుకోండి, ఇక భయం ఏమిటి అసలు? ఇక భయానికి ఆస్కారం లేనప్పుడు అభయముద్ర ఎందుకు? ఇంకా వాడికి భయం ఉంటే కదూ అభయముద్ర పట్టడం, వాడికి కోరికుంటే కదూ వరముద్ర పట్టడం. అసలు అంతా తానైపోయిన వాడికి ఇంకా కొత్తగా తనకేం కావాలి? తనకి కావలసిందేం లేదు, అన్నీ తనవే. పరమతృప్తితో ఉంటాడు. అందుకే అభయముద్రలు, వరముద్రలు ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్ళిపోతాయంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతాయి. అందుకే ముద్రలన్నిటిలోకి పెద్ద ముద్ర ఏదంటే చిన్ముద్ర. ఆ చిన్ముద్ర పట్టిన వాడిని పట్టుకున్నవాడు తరించిపోతాడు. కాబట్టి యో భద్రయా ముద్రయా అంటారు శంకరాచార్యులు వారు. దక్షిణామూర్తి పట్టినటువంటి చిన్ముద్ర అంత గొప్ప ముద్ర. అందుకే దక్షిణామూర్తి ప్రతిష్ఠ చేస్తే వచ్చేటటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? మీరు రోజు దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, పరమేశ్వరుడికి అయితే ఎదురు కూర్చోకూడదు, శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదు అభిషేకం చేస్తుంటే తప్ప. దక్షిణామూర్తికి ఎదురుగుండా కూర్చోవచ్చు. ఎదురుగుండా కూర్చున్నారనుకోండి, మీరు ఆ ఎదురుగుండా కూర్చున్నప్పుడు ఒక లక్షణం వస్తుంది. ఏ లక్షణం వస్తుంది అంటే జీవయాత్ర ఉత్తరానికి తిరుగుతుంది. ఎందుకని? దక్షిణామూర్తి ఎటు చూస్తున్నారు? దక్షిణాభిముఖామూర్తి యస్యసౌ దక్షిణామూర్తి అని కదా. దక్షిణాన్ని ఆయన చూస్తున్నారు. ఇప్పుడు రేపు ప్రతిష్ఠ చేస్తే ఆయన దక్షిణాన్ని చూస్తారు. మీరు ఆయన ఎదురుగుండా కూర్చుంటే మీరు ఎటు చూస్తారు? ఉత్తరాన్ని చూస్తారు. మన జీవయాత్రలో దక్షిణానికే వెడుతుంది ప్రయాణం. ఒకరోజు మీరు ఎప్పుడైనా గాలి వచ్చినప్పుడు చూడండి, వర్షం వచ్చే ముందు గాలి వస్తుంది. గాలి అది తుఫాను గాలి అయితే అన్ని వైపులకి వస్తుంది. అప్పుడు చెట్లు ఊగిపోయి కొమ్మలు విరిగిపోతాయి, ఎటు ఊగాలో తెలియక. వర్షం వచ్చే ముందు గాలి ఒకవైపుకే వేస్తుంది. వేస్తే చెట్లన్నీ అటే వంగుతాయి, అన్ని చెట్లు అటు వంగుతాయి, ధూళంతా ఒకవైపు నుంచి ఒకవైపుకి ఎగురుతుంది. అలా యోగ దృష్టితో చూస్తే జీవులందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం. చిన్న 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 దివ్యల్లాగా చిన్న చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటారంటే ఈ కాలం నడుస్తుంటే. అందుకే పోతన గారు భాగవతంలో అంటారు, కాలంబు గతి అంటారు, పరమేశ్వరుడి నడక. అందులో వెళ్ళిపోతూ ఈ జీవులన్నీ దీపాలు, కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఎటు పెడతాయంటే అన్ని దక్షిణానికి వెళ్ళిపోతాయి, అన్ని దక్షిణ దిక్కుకు ఎడతాయి. ఎందుకు ఎడతాయంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు, పుట్టి కొంతకాలం ఉండి మళ్ళీ అలా దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతాడు. శ్మశానంలోకి వెళ్ళిపోతుంటుంది శరీరం.
ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది, ఇక ఆ దీపం మళ్ళీ పుట్టది. అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా? ఒక్క దక్షిణామూర్తి ముందే. దక్షిణామూర్తి ముందు కూర్చుంటే ఆయన దక్షిణాన్ని చూస్తాడు, మృత్యువుని చంపుతాడు, కాబట్టి ఆయనకి భయం లేదు. మనం ఉత్తరం తిరిగి మృత్యుంజయుణ్ణి చూస్తున్నాం, చూపు మృత్యుంజయుడి మీద ఉంది కాబట్టి ఉత్తరానికి తిరిగితే పవిత్రం అని గుర్తు. ఉత్తర దిక్కు ఉత్తమ దిక్కు. కారణం ఏమంటే పరమశివుడు ఉంటాడు కైలాస పర్వతం మీద, కుబేరుడు ఉంటాడు. అందుకే కదా మంగళానికి బీరువాలన్నీ ఉత్తర దిక్కుకి తిప్పి పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ ఉత్తరం వైపుకి తిరిగింది పవిత్రం. కాశీగంగా కాశీగంగా అంటుంటారు. భారతదేశంలో గంగ ఎన్ని చోట్ల లేదండి? హరిద్వార్లో గంగే, కాశీలో గంగే, ఎన్నో చోట్ల గంగ ఉంది. అన్ని చోట్ల గంగ కన్నా కాశీ గంగండి కాశీ గంగండి అంటారు. కాశీ గంగ అని ఎందుకు వచ్చింది? ఒక్కటే కారణం, పైన పుట్టినటువంటి గంగ దక్షిణం వైపుకి ప్రవాహం మొదలుపెట్టింది. ఒక్క కాశీ పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి తన ప్రవాహాన్ని ఉత్తరానికి తిరిగింది. ఉత్తరానికి ఎక్కడ తిరిగిందో ఆ కాశీ పుణ్యక్షేత్రం, ఆ గంగా స్నానం పవిత్రం. ఎందుకో తెలుసా? మనం కూడా దక్షిణామూర్తి వైపుకి తిరిగి ఉత్తరానికి తిరగాలి. మనం కూడా ఉత్తరానికి తిరిగాము అంటే గుర్తు ఏమిటంటే, దక్షిణామూర్తి ముందు కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలవాటు చేసుకుంటే క్రమంగా ఆయన ఏం చేస్తాడంటే తన చిన్ముద్రలోకి లాగేసుకుంటాడు. అది ఎప్పుడు అనుగ్రహిస్తాడు? ఎవ్వరికీ తెలియదు. శరీరం పడిపోయే ముందు అనుగ్రహించి ఇక ఆ దీపం ఇలా వెళ్ళిపోతున్నది దక్షిణానికి, అకస్మాత్తుగా ఉత్తరానికి తిరిగి వెళ్ళిపోతుంది. అన్ని దీపాలు ఇటెడితే ఆ ఒక్క దీపమే ఉత్తరానికి ఎడుతుంది. వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది అన్నీ చివరికి వెళ్ళిపోతాయి శ్మశానానికి. ఇది ఆ చివరికి వెళ్ళిపోయి మృత్యుంజయ స్థానమునందు పరమశివుని యందు ఐక్యమైపోయింది కాబట్టి ఇక పుట్టదు. శరీరం వెళ్ళిపోతుంది శ్మశానానికి, జీవుడు పుట్టడం బ్రహ్మముతో కలిసిపోతాడు. అలా చెయ్యగలిగింది ఎప్పుడంటే ఆయన దక్షిణాన్నే తప్ప ఇంకొక దిక్కు చూడట. అసలు దక్షిణామూర్తి ఉన్నారనుకోండి, ఆ దిక్కు ఏమిటండి అని మీరు అడగకూడదు ఇంకా. అందుకే శివాలయంలో గోడలో దక్షిణామూర్తి ఉన్నాడు అంటే అది దక్షిణము. దిక్కులు తెలియకపోతే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి ఎక్కడ వస్తుందో తెలుసా? ఇంకో ఊరిడితే వస్తుంది. నేను ఇంకో ఊరు ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, ఏ తెల్లవారకట్టో రైలు దిగితే నేను మొదట అడిగే ప్రశ్న ఏమిటంటే ఆ ఊరు వాళ్ళని, బాబు తూర్పు పెట్టని అడుగుతా నేను వెళ్ళిన ప్రదేశానికి. ఎందుకంటే తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకోవడానికి దక్షిణానికి కూర్చుంటే అలా తప్పు, తూర్పు పెట్టో తెలుసుకోవాలి. అందుకని మర్నాడు తెల్లవారే వరకు చూస్తే అందుకని తూర్పు పెట్టండి అని అడుగుతుంటాను ఒకసారి. దిగ్భ్రాంతి. అదేంటంటే రామాయణం చెప్పడానికి వచ్చారు, మూకపంచది చెప్పడానికి వచ్చారు, మీకు పెద్ద విడిదిచ్చాను, తూర్పే తెలియదా అంటే నన్ను తెలియదంటే దిగ్భ్రాంతి, తెలియదు. శివాలయంలో దిగ్భ్రాంతి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? 2 కారణాల వల్ల ఉండదు. ఒకటి, మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివాలయంలో పానవట్టం ఎటుందో అది ఉత్తరం. శివుడి ముఖం ఎటు చూడనివ్వండి, పానవట్టం మాత్రం ఉత్తరానికే ఉంటుంది. దక్షిణామూర్తి గోడలో ఎటున్నారో అది దక్షిణం. మీకు ఉత్తరం దక్షిణం తెలిసిపోతే తూర్పు పడవరా తెలియవండి, తెలిసిపోతాయి. ఇంకా దిగ్భ్రాంతి అని ఒక దిక్కు తెలిస్తే చాలు 3 తెలుస్తాయి. కాబట్టి దిగ్భ్రాంతి పోతుంది, భ్రాంతి పోతుంది, మాయ పోతుంది. అందుకే నిధయే సర్వ విద్యానాం. ఏమండి ఇంతేనా, ఇంకేమివ్వడా అనుకోకండి. ఆయన నిధయే సర్వ విద్యానాం, సమస్త విద్యలు ఆయన యందే ఉంటాయి. నాట్యం కావాలా ఆయనే, వీణ కావాలా ఆయనే. అందుకే శ్రీశైలం ప్రారంభంలోనే వీణ వాయిస్తూ ఉంటారు. సంగీతం కావాలంటే ఆయనే, నృత్యం కావాలంటే ఆయనే, అపారమైన పండితుడు కావాలంటే ఆయనే, గొప్ప యోగి కావాలంటే ఆయనే,